జగిత్యాల జిల్లా కొడిమేల మండలం శ్రీరాములపల్లి అమృత ఆగ్రో ఇండస్ట్రీస్, హరియారా ఆగ్రో ఇండస్ట్రీస్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు చెందిన సిఎంఆర్ ధాన్యం దుర్వినియోగం జరిగినట్లు అధికారులు గుర్తించారు. కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, జగిత్యాల జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమం వెలుగులోకి వచ్చింది. సివిల్ సప్లైస్ అధికారుల ఫిర్యాదుతో కొడిమేల పోలీస్ స్టేషన్లో మిల్లు యజమానులు, బాధ్యులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేసి వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మాల్యాల సిఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిందితులను రిమాండ్కు తరలించారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అమృత అగ్రో రైస్ మిల్ మరియు హరిహర అగ్రో రైస్ మిల్లో 24 తారీఖు నాడు సివిల్ సప్లై అధికారులు మరియు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేయగా అమృత అగ్రో రైస్ మిల్లో దాదాపు 1823 మెట్రిక్ టన్నుల ప్యాడీ, హరిహర అగ్రో రైస్ మిల్లో 5,323 మెట్రిక్ టన్నుల ప్యాడీ మిస్అప్రోప్రియేషన్ అయిందని చెప్పేసి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ గారు కొడిమేల పోలీస్ స్టేషన్లో దరఖాస్తు గల ఈ 2 రైస్ మిల్లకు చెందిన ఓనర్లైన ముక్క గంగాధర్, ముక్క గోదావరి, ముక్క శ్రీనాథ్, ముక్క రవీందర్, సామ వజ్రమ్మ, ముక్క సుజాత, ముక్క లక్ష్మి, సామ మురళీలపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఈ 2 రైస్ మిల్లకు సంబంధించి ఉమ్మడి ఓనరైన ముక్క గంగాధర్, అదేవిధంగా ముక్క గోదావరిను, అదేవిధంగా ముక్క సామ వజ్రమ్మ, సామ మురళీలను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు.